లాస్ట్ వీక్ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కర్ణాటకలోని ది మోస్ట్ ఫేమస్ రామేశ్వరం కేఫ్ కి వెళ్ళాను. నేను మా హస్బెండ్ బ్రూక్ ఫీల్డ్స్ లో ఉండే రామేశ్వరం కేఫ్ కి వెళ్ళాను. అందరి ఫుడ్ బ్లాగ్స్ లో చూడడం తప్ప నేనెప్పుడు ట్రై చేయలేదు. సో మస్ట్ ట్రై ఫుడ్స్ లో గీ కారపొడి ఇడ్లీ, గీ కారపొడి కారాబాత్ అంటే ఉప్మాలో నెయ్యి కారపొడి వేసి చెప్పాలంటే నేతిలో టిఫిన్లు అన్నింటినీ స్నానం చేయించేస్తారు. ఇక్కడ ఒక్కో టిఫిన్ కి ఒక్కో కౌంటర్ ఉంటుంది. దోశ కౌంటర్ కి వెళ్తే దోశ ఇవ్వకుండా ఈ కీప్యాడ్ ఫోన్ ఇచ్చారేంట అనుకున్నాను. సరే ఈ లోపు ఇడ్లీ ఉప్మా తినేద్దాం అని చెప్పేసి నేను మా హస్బెండ్ కూర్చుని ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంటుంది, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఈ లోపు నాకు ఇచ్చిన డివైస్ కీకేం అని సౌండ్ వచ్చింది. ఏదైనా ప్రమాదం అనుకున్నాను. కాదు, నేను ఆర్డర్ చేసిన ఈ కారపొడి మసాలా దోశ రెడీ అయిందని సిగ్నల్. అసలు చెప్పాలంటే ఆ హైప్ కి తగ్గట్టే ఉండే టేస్ట్, చట్నీలతో సహా మొత్తం అన్ని హైజీన్ గా చాలా బాగుంది. తర్వాత ఇంకా ఏమైనా ట్రై చేయాలనిపించింది. ఇక్కడ స్క్రీన్ లో చూసి ఆర్డర్ చేసుకోవాలి. డిజర్ట్స్ లో క్యారెట్ హల్వా, మిల్క్ షేక్స్ లో మ్యాంగో మిల్క్ షేక్, జ్యూసెస్ లో మోసంబీ జ్యూస్ తీసుకున్నా. ఇంకా రేట్ల విషయానికి వస్తే మ్యాంగో మిల్క్ షేక్ 120 రూపీస్, మోసంబీ జ్యూస్ 110 రూపీస్, క్యారెట్ హల్వా 80 రూపీస్. ఈ డిజర్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా టిఫిన్స్ రేట్ విషయానికి వస్తే గీ పొడి ఇడ్లీ 90 రూపీస్, గీ పొడి కారాబాత్ 85 రూపీస్, గీ పొడి మసాలా దోశ అయితే 135 రూపీస్. మాకైతే టోటల్ 620 రూపీస్ అయింది.